ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాం. ప్రత్యేకించి ఈ ఫ్రీ బస్సు వేసిన తర్వాత లేడీస్ అయితే పెద్ద సంఖ్యలో పెరిగారు భక్తులు. కాబట్టి వాళ్ళందరూ రావాలంటే మనకి ఆ కంటింజెన్సీ ప్లాన్ కూడా చాలా అవసరం. ఇక్కడ ఎప్పుడు మనం ఒక 10,000, 15,000, 20,000కు మనకి రెగ్యులర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఆ 2 రోజులకి మనం ఎక్స్ట్రా ప్రికాషన్స్ తీసుకోవాలి, దాని మీద ఎక్సర్సైజ్ చేయాలి, దాని మీద గ్రౌండ్ లెవెల్లో కూడా అన్ని కూడా చూసుకొని ఆ మెటిక్యులస్గా ఈఓ గారి ఆధ్వర్యంలో ఆ సిబ్బంది మొత్తం అంతా కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. మనం కూడా చూస్తున్నాం, దాదాపు ఆల్మోస్ట్ అన్ని కూడా కంప్లీట్ కావచ్చు. రేపు 15వ తారీఖు కల్లా ఆల్మోస్ట్ అరేంజ్మెంట్ సంబంధించి అన్ని కూడా అంటే ఒక 5 days ముందే అన్ని కంప్లీట్ చేస్తామని చెప్తా ఉన్నారు. ఆ సింహాద్రి అప్పన్న ఆశీస్సులతోటి ఇవంతా కూడా చక్కగా సజావుగా జరగాలని, సామాన్య భక్తులు ఎవరైతే ఒక దూర ప్రాంతం నుంచి వస్తున్న భక్తులు ఉన్నారో అతనికి కూడా దర్శనం సజావుగా అయ్యి ఆ స్వామివారి దర్శనం చేసుకున్న ఒక భావంతో, మంచి ఫీల్ తోటి బయటకు వెళ్ళే విధంగా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ఇప్పటికే దీని మీద ప్రభుత్వం మంత్రుల కమిటీ కూడా ఒకటి కాన్స్టిట్యూట్ చేశారు. హోమ్ మినిస్టర్, రెవెన్యూ మినిస్టర్, ఎండోమెంట్ మినిస్టర్తో పాటు జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ అలాగ ఉంటారు. అందరూ ఆధ్వర్యంలో నాట్ ఓన్లీ సింహాచలం, ఆ రాష్ట్రంలో జరిగే అన్ని ఇటువంటి ఫెస్టివల్స్ సంబంధించి శివరాత్రికి కానీ లేకపోతే మిగతా పండుగలకు, ఉగాదులు కానీ అయితే ఈ క్రౌడ్ ఎక్కువగా ఉంటారో ఆ టైంలో ఆ మంత్రుల కమిటీ కూడా దీన్ని పర్యవేక్షించాలని ఒక సీరియస్నెస్ ఉండటం కోసం. గతంలో ఎప్పుడూ ప్రభుత్వాలు ఇటువంటి కార్యక్రమాలు చేయాలి. ఈసారి ఈ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రత్యేక రావడానికి ఎవరు కావాలి సార్, లేకపోతే లాస్ట్ టైం ఎదురుగా వచ్చేసి నమస్కారం. ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సింహాద్రి అప్పన్న చందనోత్సవం నిజరూప దర్శనం మనకి త్వరలోనే సాకారం కాబోతా ఉంది. ఈ నెల 20వ తారీఖున లక్షలాది మంది భక్తుల సమక్షంలో ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని ఇప్పటికే దీని మీద పలు దఫాలుగా అనేక రకాల సమీక్షలు కూడా చేయడం జరిగింది. గతంలో ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో, జిల్లా కలెక్టర్ గారి సమక్షంలో దీని మీద ఒక ప్రిలిమినరీ రివ్యూ జరగడం, దాంట్లో కూడా యాక్చువల్ నేను ఆ రోజు అవుట్ ఆఫ్ స్టేషన్ అయితే జూమ్ కాల్ ద్వారా కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మనకి లాస్ట్ ఇయర్ చందనోత్సవం ఒక అనుకోని దురదృష్టకరమైన సంఘటన జరగడం, కొంతమంది భక్తులు అక్కడ చనిపోవడం కూడా జరిగింది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకించి ఈసారి జరిగే చందనోత్సవంలో ఎలాంటి అపరిస్థితులు లేకుండా అంతా కూడా సజావుగా జరిగేటట్టుగా ఉండటం కోసం అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నది ప్రభుత్వం యొక్క ఆలోచన. అయితే మనకి లక్కీగా ఏంటంటే పోయినసారి చందనోత్సవం అప్పుడు ఒక ఈఓ గారు ఇన్ఛార్జిగా ఉండటం, వాళ్ళు కూడా 2-3 దఫాలు మారటం, వచ్చిన టయానికి రెగ్యులర్గా ఉండాల్సిన ఈఓలు కూడా లేకుండా సెలవులు వెళ్ళిపోవటం, మొత్తం కొంచెం జిగ్జాగా గజిబిజి అయిపోయి కొంత చిన్న ఇది జరిగినాయి. అయితే అదృష్టంగా ఈసారి మనకి ఒక అనుభవం ఉన్న ఒక సీనియర్ ఆఫీసర్గా ఉన్న ఆయన ఈఓగా ఫుల్ టైం వచ్చారు. వచ్చి ఆయన ఛార్జ్ తీసుకోవడమే కాదు, వచ్చిన దగ్గర నుంచి కూడా ఏదైతే ఈ చందనోత్సవం కార్యక్రమం ఉందో దీన్ని ఒక ప్రతిష్టాకరంగా తీసుకొని, ఎందుకంటే మనకి మిగతా తిరుమల లాగో లేకపోతే మిగతా టెంపుల్స్ లాగో రెగ్యులర్గా కూడా ఇటువంటి మనకి ఇంత క్రౌడ్ వచ్చే ఉండదు. మనకు వచ్చే క్రౌడ్ కంటే కూడా ఆ 2 రోజులు, ఒకటి గిరి ప్రదక్షిణ, 2 చందనోత్సవం, ఈ 2 రోజులు మనకి కనీసం 10-15 టైమ్స్ అబో రెగ్యులర్ వచ్చే క్రౌడ్ వస్తారు. అంటే దాదాపు ఈసారి కళ్యాణ సతమానం భవతి సదా